ఒక చిన్నారి అదృశ్యమైంది. ఆ చిన్నారితో పాటు వెళ్ళిన కుక్క కూడా కనిపించకుండా పోయింది. 3 రోజుల తర్వాత కుక్క ఒంటరిగా తిరిగి వచ్చింది. పోలీసులు దాన్ని కేసులో అత్యంత కీలక సాక్షిగా భావించారు. కానీ అది చిన్నారి వద్దకు తీసుకెళ్తుందనుకున్న సమయంలోనే కుప్పకూలి చనిపోయింది. అసలు ఆ కుక్క ఏం చూసింది? ఆ 3 రోజులు ఎక్కడ తిరిగింది? ఎందుకు 80 కిలోమీటర్లు పరిగెత్తింది? మరి చనిపోయే ముందు అది పోలీసులకు ఏ క్లూ ఇచ్చింది? ఇప్పుడు ఈ కేసులో బయటపడుతున్న ప్రతి విషయం కొత్త అనుమానాలకు దారితీస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న చిన్నారి అదృశ్య కేసులో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. చిన్నారితో చివరి వరకు ఉన్న పెంపుడు కుక్క మరణించింది. కానీ దాని మరణం సాధారణం కాదని అధికారులు చెప్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ పరీక్షలు, GPS ట్రాకింగ్ డేటా మరియు ఒక రాయి ఘటన ఇవన్నీ ఇప్పుడు దర్యాప్తులో కీలక ఆధారాలుగా ఉన్నాయి. ముందుగా టైం లైన్ ఏంటో చూద్దాం. జూన్ 6న అసలు ఏం జరిగింది? జూన్ 6 2 ఏళ్ల చిన్నారి కనిపించకుండా పోయింది. చివరిసారిగా చిన్నారి ఒక పెంపుడు కుక్కతో కలిసి కనిపించింది. ఆ తర్వాత ఇద్దరు అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యులు వెతికారు, గ్రామస్తులు గాలించారు, పోలీసులు రంగంలోకి దిగారు. కానీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. అయితే కేసులో మొదటి పెద్ద బ్రేక్ 3 రోజుల తర్వాత వచ్చింది. జూన్ 9న కుక్క ఒంటరిగా తిరిగి వచ్చింది. అక్కడే పోలీసుల దృష్టి మొత్తం దానిపై పడింది. ఎందుకంటే చిన్నారి చివరి క్షణాలకు ఏకైక ప్రత్యక్ష సాక్షి అదే. కానీ అప్పటికే అది పూర్తిగా బలహీనపడిపోయింది. అయితే అసలు ట్విస్ట్ ఇంకా ముందే ఉంది. 80 కిలోమీటర్ల మిస్టరీ. కుక్క తిరిగి వచ్చిన వెంటనే పోలీసులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. దానికి GPS ట్రాకింగ్ కాలర్ అమర్చారు. ఆశ ఒక్కటే, ఇది చిన్నారి దగ్గరకు తీసుకెళ్తుందేమో. కానీ తర్వాతి 4 రోజుల్లో బయటపడిన డేటా అందరినీ ఆశ్చర్యపరిచింది. కుక్క ఒకే ప్రాంతంలో తిరగలేదు. తోటలు, కొండలు, నీటి వనరులు, అడవి మార్గాలు, ఇలా మొత్తం దాదాపు 80 కిలోమీటర్ల మేర సంచరించింది. ప్రశ్న ఒక్కటే, ఒక బలహీనమైన కుక్క ఇంత దూరం ఎందుకు తిరిగింది? ఏదైనా వెతుకుతుందా లేదా ఎవరినైనా వెంబడిస్తుందా? పోలీసులు ఇప్పుడు ఈ GPS డేటాను నిమిషం విశ్లేషిస్తున్నారు. కానీ ఇదే సమయంలో మరో సంచలన విషయం బయటపడింది. పోస్టుమార్టంలో ఏం తేలింది? జూన్ 13న కుక్క ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. చివరికి ప్రాణాలు కోల్పోయింది. వెంటనే పోస్టుమార్టం నిర్వహించారు. నివేదికలో ప్రధాన కారణం స్పష్టంగా తేలింది. తీవ్రమైన డీహైడ్రేషన్, అంటే శరీరంలో నీరు పూర్తిగా తగ్గిపోవడం, దీనికి తోడు తీవ్ర శారీరక అలసట, నిరంతర ప్రయాణం, ఆహారం లేకపోవడం, ఇవన్నీ కలిసి దాని ప్రాణాలు తీసినట్టు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు కూడా ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. కుక్క తిరిగి వచ్చిన తర్వాత సరిగా తినలేదని, నీళ్లు కూడా తాగలేదని, అసహజంగా ప్రవర్తించిందని వెల్లడించారు. అంటే ఏదో భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొన్న అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. కానీ పోస్టుమార్టంలో మరో చిన్న గాయం కూడా బయటపడింది. అదే ఇప్పుడు కేసులో కీలక క్లూగా మారింది. రాయి ఘటన ఇచ్చిన క్లూ. పోస్టుమార్టం సమయంలో కుక్క శరీరంపై స్వల్ప గాయం కనిపించింది. దర్యాప్తు అధికారులు ఆ గాయానికి కారణమేమిటో వెతికారు. అప్పుడు ఓ ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఒక స్థానిక వ్యక్తి కుక్క తనపై మొరిగినప్పుడు దానిపై రాయి విసిరాడట. ఆ రాయి తగిలి చిన్న గాయం ఏర్పడింది. కానీ పోలీసులను ఎక్కువగా ఆకర్షించిన విషయం గాయం కాదు. ఆ సమయంలో చిన్నారి కూడా కుక్కతోనే ఉందన్న సమాచారం. అంటే రాయి విసిరిన ఘటన జరిగిన సమయానికి చిన్నారి ఇంకా కుక్కతో కలిసి ఉన్నట్లు దర్యాప్తు బృందాలు భావిస్తున్నాయి. ఇది ఇప్పుడు కేసులో అత్యంత కీలక టైం లైన్ మార్కర్గా మారింది. ఇక ఫైనల్గా ఇప్పుడు అందరి దృష్టి ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికపైనే ఉంది. విష ప్రయోగం జరిగిందా, ఏదైనా వైరస్ సోకిందా, లేదా మరేదైనా కారణమా అనే అంశాలపై నమూనాలను విశాఖపట్నం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. మరోవైపు చిన్నారి కోసం గాలింపు మరింత ముమ్మరమైంది. 6 కిలోమీటర్ల పరిధిని 10 కిలోమీటర్లకు విస్తరించారు. 400 మందికి పైగా సిబ్బంది, NDRF బృందాలు, ప్రత్యేక దళాలు, 11 కొండలు, అడవులు, నీటి వనరులను జల్లెడ పడుతున్నారు. కేసులో ఇప్పటికీ సమాధానం దొరకని ప్రశ్న మాత్రం ఒక్కటే, ఆ చిన్నారి ఇప్పుడు ఎక్కడ ఉంది? మరియు చనిపోయే ముందు ఈ కుక్క చెప్పాలనుకున్న చివరి సందేశం ఏంటి? ఈ కేసులో కుక్క కేవలం ఒక పెంపుడు జంతువు కాదు. ఇది ఇప్పటి వరకు దర్యాప్తుకు దారి చూపిన అత్యంత కీలక సాక్షి. దాని మరణం ఒక ముగింపు కావచ్చు, కానీ అది వదిలిన క్లూలు ఇప్పుడు కొత్త దర్యాప్తుకు నాంది పలుకుతున్నాయి. చిన్నారి కేసులో మీ అభిప్రాయం ఏంటి? ఆ కుక్క నిజంగా ఏదైనా ముఖ్యమైన ఆధారాన్ని చూపించాలనుకుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి ప్రత్యేక పరిశోధనాత్మక కథనాల కోసం హిట్ టీవీను సబ్స్క్రైబ్ చేయండి. హిట్ టీవీ యాప్
ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.